నా పేరు నాగిరెడ్డి. నేను అమెరికాలో 12-13 సంవత్సరాల నుండి మన జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నాడు, మన రాష్ట్ర భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతూ ఉంది అని చెప్పి సంవత్సరంన్నర క్రితం వచ్చాను. కానీ జరిగిందేంటో మీకు తెలుసు. గజకర్ణ గోకర్ణ విద్యలతో, టక్కుటమార విద్యలతో, సినిమా గ్లామర్తో, అబద్ధపు హామీలతో తెలుగుదేశం మన దురదృష్టం కొద్దీ వచ్చింది. వచ్చిన కాడి నుంచి మొత్తం అంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతసేపటికి దందాలు చేస్తున్నారు తప్పితే ప్రజల భవిష్యత్తు గురించి ఏమీ ఆలోచించట్లేదు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు. విద్యార్థులకి, యువకులకి మన తరం నాయకుడైన జగనన్న అయితే రేపు మన భవిష్యత్తు ఎలా ఉండాలనేది ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. కానీ నిన్నటి తరం నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపటికి వాళ్ళ అబ్బాయిని ఎలా ప్రమోట్ చేసుకోవటం తప్పితే విద్యార్థుల గురించి అస్సలు ఆలోచించట్లేదు. అట్లాగే మరీ ముఖ్యంగా ఎన్ఆర్ఐలు చాలామంది చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ వచ్చినట్లయితే మనకి బ్రహ్మాండమైన పరిశ్రమలు రాబోతున్నాయి, మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చని ఆలోచనతో ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎంతసేపటికి రైతుల నుంచి ఎలా భూములు లాక్కోవాలో, రైతుల నుంచి ఎలా భూములు లాక్కుని తన వాళ్ళకి మేలు చేకూర్చాలో ఆలోచిస్తున్నారు, కానీ ఇంకేం ఆలోచించట్లేదు. సో మీరందరూ మన జగనన్న గారు చేసే ఈ కార్యక్రమం ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. మన గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, భావితరాల గురించి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి, అట్లాగే మీ ఏరియా వచ్చిన ప్రతి తెలుగుదేశం నాయకులు నిలదీయండి. తప్పకుండా వస్తుంది. పోరాడితే పోయేది బానిస కంకలు తప్ప అన్న అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో మొత్తం మనం పోరాడితే వచ్చేది స్పెషల్ స్టేటస్ తప్ప ఏమీ కాదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మర్రి రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు. అట్లాగే పోరాడదాం,